నేను డాక్టర్ విజయ్ రాజేష్ని. ఈరోజు నేను మీకు స్టెమ్ సెల్స్ అంటే మూల కణాల గురించి చెప్పబోతున్నాను. ఈ యొక్క స్టెమ్ సెల్ అంటే ఇట్ ఈజ్ అన్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అనగా ఇది విభజింపబడని యొక్క కణము విభజింపబడుటకు ఎన్నో రకములైనటువంటి అవకాశాలు కలిగినటువంటి కణాలను ఈ యొక్క మూల కణాలుగా భావించటం జరుగుతుంది. ఈ యొక్క స్టెమ్ సెల్స్ అనేవి రిపేర్ ది డ్యామేజ్డ్ టిష్యూ అండ్ రీజనరేట్ ద న్యూ టిష్యూస్ వేర్ ద టిష్యూ హ్యాస్ బీన్ లాస్ట్. ఇవి ఏంటంటే టిష్యూస్ని రిపేర్ చేయగలవు, కొత్త కణజాలంగా రూపొందించగలవు. వీటిల్లో అనేక రకములు ఉన్నాయి. వీటిల్లో మనకు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అది మన ఇండియాలో ఎథికల్ ఇష్యూస్ వల్ల బ్యాన్. సో దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. సో ఆ ప్లజెంటాలో ఉంటాయి స్టెమ్ సెల్స్. తర్వాత అంబిలికల్ కార్డ్ ఈజ్ అ రిచ్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్. తర్వాత ఫ్యాట్లో ఎక్కువగా ఉంటాయి స్టెమ్ సెల్స్. తర్వాత బోన్ మ్యారో అనగా మూలుగులో ఎక్కువగా స్టెమ్ సెల్స్ ఉంటాయి. తర్వాత రక్తంలో ఉంటాయి స్టెమ్ సెల్స్. అనేక విధమైనటువంటి అవయవాల్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఇందులో స్టెమ్ సెల్స్లో ఆటోలాగస్, ఆలోజెనిక్ అనేటటువంటివి ఉంటాయి రకాలు. ఆటోలాగస్ అంటే సేమ్ పేషెంట్ నుండి తీసినటువంటి శాంపిల్ నుండి స్టెమ్ సెల్స్ని సేకరించటం. ఆలోజెనిక్ ఏంటంటే హెచ్ఎల్ఏ మ్యాచింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్కి అయితే ఆలోజెనిక్ కిందకు వచ్చినా కానీ దర్ ఈస్ నో హెచ్ఎల్ఏ మ్యాచింగ్ రిక్వైర్మెంట్ బికాస్ ఇట్ ఈస్ లెస్ ఇమ్యునోజెనిక్ ఇన్ నేచర్. బట్ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ జోలికి కూడా మేము వెళ్ళటం లేదు. ఓన్లీ ఆటోలాగస్ స్టెమ్ సెల్సే వీఆర్ రిట్రైవింగ్.